మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని కాదు ఇక అసలు ఇక దాన్ని ఏ పదంతో అల్లానో తెలుస్తలేదు కానీ అంత పెద్ద గట్టి దెబ్బ వరంగల్కు కడియం శ్రీహరి కూతురును బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి అని ప్రకటించిన తర్వాత రాత్రి ఆ పిల్ల లెటర్ రాసి నీ టికెట్ వద్దు నువ్వు వద్దు పో అని చెప్పి సపరేట్గా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిపోయిందట కాంగ్రెస్లో చేరుతాం ఆమె అట్లా బాయ్ మానవత్ కవిత కూడా ఇవాళ రేపు ఇక జాలనైనా నాకు ఈ టికెట్ వద్దు మహబూబాబాద్ అని చెప్పి ఆమె పోతా ఉందట అసలు ఏం జరుగుతుందో నీకన్నా అర్థమవుతుందా కేసీఆర్ కేకే గారు ఆయననేమో రేపు 30 తారీఖు నాడు రేపు పొద్దుగాల ముహూర్తం మంచిగుందట నా ఇంటికి నేను పోవద్దా అని ఆయన అంటుండు జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి గారు నాయన పోయినప్పుడు నేను ఎట్లుంటాను ఆమె అసలు ఏముంది ఏం కథ కనీసం పార్లమెంట్ ఎలక్షన్ల దాకానన్నా కనీసం జై కేసీఆర్ అని చూడని ఉండొద్దా కడియం కూడా ఎక్కిండు ఫ్లైట్ ఇంకా పోయి ఆలోచన కడియం కూడా గాలి మోటార్ ఎక్కిపోయిండు రాత్రి అయిపోయింది కడియం బాయ్ ఈయన బాయ్ అసలు పార్లమెంట్ అభ్యర్థులే మాకు వద్దని పోతా ఉర్రు అంటే పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉంది ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ పరిస్థితి ఇగో ఈడికి వచ్చి పడ్డది ప్రకటించినాక ఇంకా నాకు తెలిసి ఇంకో ఇద్దరు పోతురట ఎంపీ అభ్యర్థులే నువ్వు మళ్ళోసారి లిస్ట్ తయారు చేయవలసి ఉంటుంది ఏం చేసినా ఈ పరిస్థితి వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో కొంతమందికి గట్లెందుకు చేస్తురా ఇప్పుడు వరంగల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే దమ్ము లేకనా ఎందుకు చేస్తురా కానీ కేసీఆర్ అనేటువంటి దుర్మార్గుడు ఈ జర్ర సంధిస్తే ఏం ఉపాయం చేస్తాడో అనే భయంతో మొత్తం ఆయనతో పెదపాం మింగినట్టు మింగవలసి వస్తూ ఉంది కైలాసంలో పెదపాం అని కేసీఆర్ అంటుండే చూడు ఇక పెదపాం ఇట్లా పడ్డాడు ఇప్పుడు కేసీఆర్ ఇట్లా అవసరం లేకుండే పడగొడతా పోతుంది ఎంతమందిని ఒక 1.5% తేడాని ఆ రామడు చెప్పుడు ఈ లంగమాటలు అన్ని చెప్పుడుతోని 2-3 మాటలు చెప్పాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వాన్ని పడగొడతారట అని పబ్లిక్ అందరికి చెప్పిండు అందరిని తయారీగా ఇక రాయడానికి గేట్లు లేవచ్చిండు ఈ అవకాశం ఇచ్చిందే కేసీఆర్ కుటుంబం అంతే దాన్ని వాడుకున్నారు కాంగ్రెస్ పార్టీ సో మంచో చెడో ఇప్పుడు సుస్థిర ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో మేము తీసుకుంటున్నామని చెప్పొచ్చు కానీ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారి హయాంలో జరిగినటువంటి ఈ చట్టం దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవుతలేదు నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన ఏంటంటే చేసుకుంటేనేమో టీఆర్ఎస్ ఎల్పీని మొత్తం చేసుకోరు ఒకసారి చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు ఈ ఒకరొకరిని చేసుకోవడం వల్ల కొద్దిగా కేసీఆర్ గడికోసారి పంటి కింద రాయి అయినట్టు అయిపోతుంది ఒక్కలోగలికి పోతా ఉంటే గుండె చెరువు అవుతుంటుంది ఏ రాజసం కాదు అప్పుడు రాజసం అంటే ఇక మామూలు రాజసం కాదు ఏడా లైన్ ఫామ్ హౌస్ కాడ లైన్ పొద్దుగాలనే ఏది వెంకటేశ్వర స్వామి గుడికి పోయినట్టుగా ఏది తలుపులు ఇంకో 2-3 గంటల తర్వాత తెరుస్తారన్న టైంకి లైన్ కట్టినట్టు ఉంటుండే ఫామ్ హౌస్ కాడ అంత రాయసం దగ్గర నుంచి ఇప్పుడు వాచ్మెన్ కూడా ఆ కుక్క నిలగొట్టరంటే ఆ కొట్టుకోపో అంటున్నాడు ఆ పరిస్థితికి వచ్చింది అన్నట్టు కేసీఆర్ పాఠము కేసీఆర్ జీవితము కేసీఆర్ ప్రస్థానము ఒక పాఠ్యాంశంగా పెట్టుకొని అధికారం వచ్చినప్పుడు విర్రవీయకూడదు అనేటువంటి ఒక ధర్మసూత్రాన్ని నీతి నల్లకేం తీసి మన పిల్లలకు బోధించుకుంటే కేసీఆర్ పార్టీ నుంచి కేసీఆర్ నుంచి ఇక మిగిలిన సారం ఏదైనా ఉందంటే గదొక్కటి పనికి వస్తుంది మిగతాదంతా పిప్పి అయిపోయింది ఇంకొక క్యాప్షన్ కూడా పెట్టాలి మోసం ఎప్పటికైనా మోసమే మోసమే మార్నింగ్ మోసపోతారండి